హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి వీడియో నేను అల్లిన క్రాస్ డైమండ్ బుట్ట అనేది మీకు మొత్తం చూపిస్తున్నాను అండి. అల్లిన తర్వాత మీకు చూపించమని సబ్స్క్రైబర్స్ అడిగారు అనేసి నేను మొత్తం చూపిస్తున్నాను ఏ విధంగా వచ్చేసింది బుట్ట అనేసి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను డబల్ లేయర్స్ హ్యాండిల్స్ అనేవి అల్లాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు హ్యాండిల్స్ అనేవి డబల్ హ్యాండిల్స్ అల్లాను. మనకు బుట్ట మొత్తం ఈ విధంగా వచ్చేసింది. ఇది క్రాస్ డైమండ్ బుట్ట కాబట్టి మనం క్రాస్గానే అల్లుకుంటూ వచ్చామండి. నేను వీడియో కూడా చేశాను, చూడండి. మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఈ విధంగా ఉంది. అలాగే ఎండ్ స్క్రీన్లో ఐ కార్డ్స్ల మీద కూడా నేను ఈ బుట్ట ప్రిపేర్ చేసిన వీడియో అనేది నేను పెట్టాను, చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకోసం చేసి చూపిస్తాను, చూడండి. ఈ డబుల్ హ్యాండిల్స్ కూడా నేను అల్లాను. ఆ వీడియో కూడా ముందు వీడియోలలో నేను చూపిస్తాను మీకు ఏ విధంగా అల్లుకోవాలనేసి. టుమారో హ్యాండిల్స్ ఏ విధంగా అల్లుకోవాలనేది టుమారో వీడియో వస్తుందండి, చూడండి. మీకు అడుగు కూడా చూపిస్తాను లోపల ఏ విధంగా ఉందనేది. చూడండి, ఈ విధంగా మనకు బుట్ట మొత్తము ఈ విధంగా వచ్చేసింది. ఎలా ఉందండి? నచ్చితే కనుక తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏమైనా వీడియోస్ అల్లి చూపించాలంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. నేను అవి చూసి మీకోసం వీడియో చేసి చూపిస్తాను. వీటి మెజర్మెంట్స్ అన్నీ నేను వీడియోస్లలో చెప్పాను. ఆ వీడియోస్ కనుక చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూడండి. మీరు ఇక్కడ బుట్టకు ఒక ఫ్లవర్ అయినా కానీ అల్లి పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. సో నేనైతే ఇక్కడికే స్టాప్ చేసేసాను. ఇంకేమైనా డిజైన్స్ అయినా కానీ వేసుకోవచ్చు అండి. ఇంకొక స్టెప్ అయినా కానీ అల్లుకోవచ్చు. మనం వైర్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంకా కొన్ని స్టెప్స్ కానీ వచ్చేస్తాయి. నేను మొత్తం ఇక్కడ వరకు అల్లేసానండి. మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారంగా అయితే మనకి ఇక్కడ వరకు వస్తుంది. నేను 2.5 అని చెప్పాను కదండి. వీడియోస్ చూడండి, ఈ బుట్ట ప్రిపరేషన్ వీడియోస్ చేశాను, అవి చూడండి. మీకు అవి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయినా కానీ మీకోసం మళ్ళీ ఇంకో చిన్న క్రాస్ బుట్ట కానీ మీకు నేను చూపిస్తానండి. అడగండి మీరు కామెంట్ సెక్షన్లో. ఇంకా చిన్న బుట్ట చూపించండి సిస్టర్ అనేసి అడగండి. నేను మరి ఒకసారి మీకోసము వీడియో చేసి చూపిస్తాను, ఓకేనా? ఈ డబుల్ హ్యాండిల్స్ కూడా ఏ విధంగా ఉన్నాయని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మొత్తం ఈ హ్యాండిల్స్ ఏ విధంగా అల్లాను అనేది కూడా మీకు వీడియో అనేది షూట్ చేశాను. అది కూడా మీకు టుమారో వీడియో వస్తుంది, చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము. చూడండి, అడుగు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.